అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు గరం మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గరం మసాలా పొడి ఏ మసాలా కర్రీలోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గరం మసాలా పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 30 దాల్చిన చెక్క ముక్కలు ఈ సైజులో ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. ఇందులోనే ఒక 30 లవంగ మొగ్గల్ని యాడ్ చేసుకోండి. లవంగ మొగ్గలు అలాగే దాల్చిన చెక్క రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించండి. ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 యాలకులు యాడ్ చేసుకోండి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులో ఒక అనాస పువ్వుని ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించండి. 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోకి అరకప్పు ధనియాల్ని యాడ్ చేసుకోండి. ధనియాల్ని కూడా మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ కూడా మాడిపోకుండా చూసుకోండి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు, జస్ట్ వెచ్చబడి కొద్దిగా గట్టిపడేంత వరకు వేస్తే సరిపోతుంది. జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి చివరిగా ఒక టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. జీలకర్ర షాజీరా వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, అవి త్వరగా మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. మనం ఫ్రై చేసుకునే పని లేకుండా నేను చెప్పిన క్వాంటిటీలో ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని మంచి ఎండలో ఒక రోజంతా ఎండబెట్టుకున్న ఇవి మంచి క్రిస్పీగా తయారవుతాయి. వాటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటే ఇందులో ఉండే సువాసన ఏమాత్రం పోకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న గరం మసాలా పొడిని ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. ఈ గరం మసాలా పొడిని ఏ మసాలా కర్రీలో కన్నా యూస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్లోకి అలాగే బిర్యానీస్లోకి అయితే చెప్పనవసరం లేదు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.